హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను వీరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 10 రోజులను ఈ చిత్రం పూర్తి చేసుకుని 11వ రోజు కూడా కలెక్షన్లను బాగానే రాబట్టింది. సినిమా మొదటి ఆటకి సోషల్ మీడియాలో సొంతం చేసుకున్న టాక్ కి అతీతంగా ఇప్పటికే అల్టిమేట్ కలెక్షన్లను సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించి తొలి వారాన్ని ఘనంగా ముగిస్తూ 58 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంది అనేసి సమాచారం. ఇక 8వ రోజు కూడా టోటల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ తో ఆల్మోస్ట్ 60 కోట్ల వరకు షేర్ ను అందుకోగా ఇక ఈ చిత్రం శని ఆదివారాలలో కూడా మంచి కలెక్షన్లనే సొంతం చేసుకుంది. మొదటి వారం సినిమా ప్రదర్శన చూసి 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు సుమారు 500 వరకు థియేటర్స్ ను హోల్డ్ చేశారు. దాంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తాయి అనేసి భావించిన ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే స్థాయిలో కలెక్షన్లను అందుకుంది వినయ విధేయ రామ. ఇక మొత్తం మీద వినయ విధేయ రామ 10 రోజుల వరల్డ్ వైడ్ షేర్ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. నైజాం 12 కోట్ల 50 లక్షలు, సీడెడ్ 11 కోట్ల 81 లక్ష, నెల్లూరు 2 కోట్ల 90 లక్షలు, కృష్ణ 3 కోట్ల 77 లక్షలు, గుంటూరు 6 కోట్ల 30 లక్షలు, వైజాగ్ 8 కోట్ల 5 లక్షలు, ఈస్ట్ గోదావరి 5 కోట్ల 23 లక్షలు, వెస్ట్ గోదావరి 4 కోట్ల 28 లక్షలు. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో వచ్చిన షేర్ 54 కోట్ల 84 లక్షలు వచ్చినట్లుగా సమాచారం. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకొని 8 కోట్ల 45 లక్షల షేర్ వచ్చినట్లుగా సమాచారం. ఇక టోటల్ వరల్డ్ వైజ్ గా 63 కోట్ల 24 లక్షల షేర్ సాధించినట్లుగా సమాచారం. ఇక ఈ చిత్రాన్ని టోటల్ గా 90 కోట్లకు అమ్మగా 91 కోట్ల టార్గెట్ తో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో 28 కోట్ల లోపు వసూళ్లను ఇంకా రాబట్టాల్సి ఉంది. ఇక 11వ రోజు కూడా ఈ చిత్రానికి కలెక్షన్లు ఓ మోస్తరుగా వచ్చాయి. కొన్ని ఏరియాలలో ఈ చిత్రానికి 12వ రోజు ఆశించే స్థాయిలో కలెక్షన్లు రావచ్చు అంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తంగా చూస్తూ ఉంటే బీసీ సెంటర్లలో మాత్రం మంచి కలెక్షన్లతో మూవ్ అవుతుంది. కేవలం రామ్ చరణ్ చరిష్మా వల్లే ఈ చిత్రం ఈ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక రామ్ చరణ్ కి మాస్ లో ఉన్న ఫాలోయింగే ఈ రేంజ్ లో కలెక్షన్లు రావడానికి కారణము అన్న విషయం తెలుస్తుంది. ఇక టోటల్ గా 10 రోజులకు గాను 90 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలు చేసింది అనేసి సమాచారం. ఇక మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంపై మెగా అభిమానుల్లోనూ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలుండేవి. రంగస్థలం రికార్డులను కూడా ఈ చిత్రం బద్దలు కొడుతుంది అనేసి అంతా భావించారు. కానీ ఏది ఏమైనా ఈ చిత్రానికి వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా ఈ రేంజ్ లో కలెక్షన్లను రాబట్టడం అంటే అది రామ్ చరణ్ కే చెల్లింది అంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తానికి రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఏంటో చాటి చెప్పాడు అనేసి చెప్పవచ్చు. ఇక రాబోయే రోజుల్లో కూడా రామ్ చరణ్ చిత్రానికి టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు బాక్సాఫీస్ దగ్గర బాగా వస్తాయి అన్న విషయం వినయ విధేయ రామ చిత్రంతో రుజువైంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.